ఈ మధ్య కాలంలో ఏ సక్సెస్‌ఫుల్ ఫైనాన్షియల్ పర్సన్‌ని కదిపినా ఎలా సక్సెస్ వచ్చింది? ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతున్నారు? ఎలా రిటర్న్స్ వస్తున్నాయి? ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు కామన్‌గా వాళ్ళంతా కూడా చెప్పింది ఒకటే. పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం మేము అని చెప్పడం జరిగింది. ఆ పద్ధతినే అసెట్ అలొకేషన్ అని మనకి ఫైనాన్షియల్ పరిభాషలో అంటారు. అసలు ఇంతకీ అసెట్ అలొకేషన్ అంటే ఏంటి? దీని గురించి వివరణ కోసం ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు ప్రసాదరావు. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా సేవలు అందిస్తున్నాను. ఎవరైతే టాప్ అడ్వైజర్స్, టాప్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఎక్కడైతే ట్రైనింగ్ అవుతున్నారో అదే ఇన్‌స్టిట్యూట్‌లో నేను కూడా ట్రైనింగ్ అవుతున్నాను. ఈరోజు అసెట్ అలొకేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు ఈ అసెట్ అలొకేషన్ అంటే ఏంటంటే, మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఒకే రకమైనటువంటి పెట్టుబడిలో పెట్టకుండా డిఫరెంట్ టైప్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసే పద్ధతినే అసెట్ అలొకేషన్ అంటారండి. అసలు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ క్లాసెస్ అంటే ఏంటి అంటే, ఇన్వెస్ట్‌మెంట్ క్లాసెస్ 3 రకాల ఇన్వెస్ట్‌మెంట్ క్లాసులు ఉంటాయండి. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ క్లాస్, మీడియం రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ క్లాస్, అలాగే హై రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ క్లాస్ అని 3 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో మన షార్ట్ టర్మ్ గోలా, లాంగ్ టర్మ్ మనం ఏదో ఒకటి పెట్టుకుంటాం. షార్ట్ టర్మ్ గోల్ అనేటప్పుడు ఏంటంటే మనకి ఎమర్జెన్సీ ఫండ్ గానీ, లేదంటే వెకేషన్ గానీ, ఇలా ఈట్లి కోసం ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకుంటాం. అలాగే లాంగ్ టర్మ్ అనేటప్పుడు మన రిటైర్మెంట్ పెన్షన్ కోసం గానీ, అలాగే చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ గానీ, చిల్డ్రన్స్ మ్యారేజ్ గానీ, వీటికైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మనం గోల్‌గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంత టైంకి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఎంత టైం మన దగ్గర ఉంది అనేది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. అలాగే ఎంత రిస్క్ తీసుకోగలం, ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలనేది మనం ముందుగా ప్లాన్ ప్రకారం ఉండాలి. అయితే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో తీసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీస్ కానీ, అలాగే పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, అలాగే సుకన్య సమృద్ధి కానీ, ఈ 3 కూడా మనకి సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ క్లాస్ కింద ఫిక్స్ అవుతాయి. అలాగే మీడియం రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్, ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ కానీ, యూలిప్స్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ మనం మీడియం రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో, అలాగే బ్యాంక్ డిపాజిట్స్ కూడా మనకి మీడియం రిస్క్ క్లాస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మనం చెప్పచ్చు. అలాగే హై రిస్క్ తీసుకుంటే మనకి స్టాక్ మార్కెట్స్‌లో కానీ, క్రిప్టో కరెన్సీలో కానీ, ఫారెక్స్ ట్రేడింగ్‌లో కానీ, లీగలైజ్డ్ బెట్టింగ్ కానీ, ఇలా మనం హై రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా మనం చూస్తాం. అయితే ఎంతవరకు మనం దీనిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే దానికి వస్తే, 12 లక్షల రూపాయల లోపు ఉన్న వాళ్ళు మనం సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ క్లాస్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అలాగే 12 లక్షల నుంచి 24 లక్షల మధ్యలో ఉన్నవాళ్ళు సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో 50%, మీడియం రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌లో 50% ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. అలాగే 24 లాక్స్ నుంచి హైయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు 33% ఈచ్, మీడియం రిస్క్‌లో 33%, హై రిస్క్‌లో 33% అండ్ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో 33% ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఫైనాన్షియల్‌గా సక్సెస్‌ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. దీన్నే ఈ సింపుల్‌గా అసెట్ అలొకేషన్ అని మన ఫైనాన్షియల్ పరిభాషలో అంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సబ్జెక్ట్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.